ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఓఎన్జీసీ, ఇన్ఫోసిస్, హిందాల్కో, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్, షేల్ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ట్రెంట్, M&M, అల్ట్రాటెక్ సిమెంట్, ఇంటర్గ్లోబ్, ఏవిఐ షేల్ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాళ మార్కెట్ సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ శేషు గారు మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. శేషు గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఏం చెప్తారు ఇవాళ మార్కెట్ సంబంధించి ఎక్కడ క్లోజ్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది అనుకోవచ్చు, ఎలా ఉంటుంది సార్? సో ఈ రోజు మార్కెట్ లో కొంత సెల్లింగ్ అనేది, అంటే ఓపెనింగ్ ఫ్లాట్ గా ఓపెన్ అయింది. తర్వాత అక్కడ నుంచి ఏమాత్రం కూడా ముందుకు వెళ్ళడం పక్కన పెట్టి డే అంతా కూడా స్లోగా కిందకు వస్తూ ఇప్పుడు డే లోస్ దగ్గర ప్రస్తుతానికి నిఫ్టీ ట్రేడ్ కావడం చూస్తున్నాము. సో మనకి ఇది అంటే ఇటువంటి ట్రెండ్ అంటే కొంచెం పెరిగినప్పుడల్లా కూడా విపరీతమైన సెల్లింగ్ రావడం అనేది లాస్ట్ ఒక 1 year నుంచి ఒక 5-6 నెలలు కూడా కాదు, దగ్గర 26,000 ఆ లెవెల్స్ కి వచ్చినప్పుడల్లా కూడా ఏదో ఒక రీజన్ ఏమున్నా లేకపోయినా కూడా నిఫ్టీ అయితే సెల్లింగ్ అనేది బాగా చూస్తున్నాము. సో ఓవరాల్ గా ఈ రోజు నేను క్లోజింగ్ ఇక్కడ నుంచి కొంచెం ఆగడానికి అవకాశం ఉందండి. అంటే ఈ రోజు పట్టం ఏదైతే ఉందో అది ఆగొచ్చు. ఇంకా చెప్పాలంటే ప్రాబ్లీ 25,600 పైకి, అంటే ఒక ఇక్కడ నుంచి ఒక 40-50 పాయింట్స్ రికవరీ వచ్చి 25,600 పైన నిఫ్టీ క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. ఓవరాల్ గా నేను కూడా నెక్స్ట్ ఒక 4-5 రోజులకి పర్లేదు 5 టిప్స్ అనే చెప్తాను. లాస్ట్ అంటే ఈ మంత్ కొంచెం పర్లేదు మనకి, అంటే లాస్ట్ ఒక 5-6 నెలలుగా చూస్తే సెల్లింగ్ అనేది కొంచెం ఆగింది. కాబట్టి ఇదే విధమైన ట్రెండ్ మనకి మార్చి లో కూడా అంటే ఎఫ్ఐఎస్ నుంచి సెల్లింగ్ ఆగితే ఈసారన్న న్యూ హైస్ కి వెళ్లే అవకాశాలు మనం ఉండొచ్చు అని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక లాస్ట్ ఒక 1 year లో చాలా సందర్భాల్లో 26,300-400 రావడం, కిందకి రావడం చూస్తున్నాము. అది దాటితే ఒక పెద్ద ర్యాలీ అనేది వస్తుంది. అయితే అన్ఫార్చునేట్ గా ఏంటంటే మనకి రీసెంట్ గా ఈ ఐటీ కంపెనీస్ బాగా ట్రాక్ చేస్తాయి అనమాట. మెజారిటీ ఐటీ కంపెనీస్ అన్ని కూడా రీసెంట్ గా బాగా అంటే 10 ఇండెక్స్ లో బాగా వెయిటేజ్ ఉందండి. బ్యాంకింగ్ కి వెయిటేజ్ బాగుంది, దాని తర్వాత ఐటీ కంపెనీస్ ఐటీ సెక్టర్ కి వెయిటేజ్ ఉంది. దాని కారణంగా కూడా నిఫ్టీ మనకి కొంచెం హైయర్ లెవెల్స్ నుంచి మనకి ముందుకు వెళ్ళకపోతుంది. బట్ ఏదైనప్పుడు కూడా స్టాక్స్ ప్రాఫిట్ బుకింగ్ కూడా ఈరోజు బాగానే ఉంది. మెజారిటీ స్టాక్స్ డిక్లైన్స్ లో ఉన్నాయి. లాస్ట్ ఫ్యూ డేస్ గా మన మార్కెట్ మాత్రం వ్యాల్యూలో ఉంది. నేను కూడా మళ్ళీ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ అంటే నెక్స్ట్ 2-3 రోజుల్లో మిడిల్ స్మాల్ క్యాప్ కూడా యాక్టివ్ గా మళ్ళీ పెరగడానికి అవకాశం ఉంది. నిఫ్టీ అయితే కన్సాలిడేషన్ జోన్ లో ఉండే అవకాశాలు ఉన్నాయి. కాల్ ఉన్నారు సార్, సుబ్రహ్మణ్యం కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. సుబ్రహ్మణ్యం గారు నమస్తే అండి, మాట్లాడండి శేషు గారితో. నమస్కారం అండి శేషు గారు. నమస్కారం సార్. స్టాండర్డ్ నేను లాంగ్ టైం ఇన్వెస్టర్ అండి. స్టాండర్డ్ గ్లాస్ 170 ఉన్నాయండి. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ 200 లో ఉన్నాయండి. రెయిన్బో 1300 లో ఉన్నాయండి. హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ లో ఇవ్వమంటారా? ఇప్పుడు ఓకే, ఓవరాల్ గా స్టాండర్డ్ క్లాస్ అనేది దానికన్నా మీరు ఇది మీరు చెప్పిన వాటిలో రెయిన్బో ఒకటి ఉంచండి. మిగతా లైక్ స్టాండర్డ్ క్లాస్ కావచ్చు, మిగతా స్టాక్ రెండు కూడా ఏంటి అంటే దానికన్నా మీరు వేరే స్టాక్ లో ఉండడం అనేది బెటర్ అండి. స్టాండర్డ్ క్లాస్ చాలా ఎక్స్పెన్సివ్, ఓవరాల్ గా బాగా వీక్ గా ఉంది. మళ్ళీ 170 లెవెల్స్ కి ఇది రాకపోవచ్చు, ఇప్పట్లో రాకపోవచ్చు. డిసెంబర్ నెంబర్స్ అయితే బాగున్నాయి. ప్రస్తుతానికి ఉంచండి. ఈ లెవెల్లో ఎవరిని ఎగ్జిట్ కామెంట్ చెప్పడం ఉంచండి. ఉంచి మీ లెవెల్ కి వచ్చినప్పుడు స్టాండర్డ్ క్లాస్ నుంచి ఎగ్జిట్ కానీ మీరు చెప్పిన 3 స్టాక్స్ లో రెయిన్బోని లాంగ్ టర్మ్ కంటిన్యూ చేసుకోండి. మిగతా 2 స్టాక్స్ మాత్రం మీ రేటుకి వచ్చినప్పుడు ఎగ్జిట్ తీసుకోండి. సార్, నెక్స్ట్ కాల్ శ్రీనివాస్ చేస్తున్నారు ఒంగోలు నుంచి. శ్రీనివాస్ గారు నమస్తే అండి, మాట్లాడండి శేషు గారితో. మీకున్న డౌట్ అండి చెప్పండి. శేషు సార్ గారికి నమస్కారం సార్. నమస్తే అండి. సార్, పీసీబీఎల్ అనేది ఈ రేట్లో ఏమైనా కొనుక్కోవచ్చా లాంగ్ టర్మ్, మినిమం ఒక 5 years కి? అదేవిధంగా పీసీబీఎల్ సార్, పీసీబీఎల్ ఓకే ఓకే రైట్. అదే విధంగా అపోలో పైప్స్ సార్,
అపోలో పైప్స్ 320 రూపాయలు ఉంది. ఇది ఒకటి సార్ లాంగ్ టర్మ్ కి ఒక 4-5 ఇయర్స్ కి సార్. సార్ డేటా సెంటర్ లో నుంచి మీరు చెప్పే ఒక మల్టీ బ్యాగర్ చెప్పండి సార్. అన్నిట్లో ఇది వరకు మల్టీ బ్యాగర్స్ చెప్పారు, ఇప్పుడు ఏదైనా ఒకటి చెప్పండి సార్. డేటా సెంటర్స్ లో గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి ఏమన్నా మల్టీ బ్యాగర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఒక స్టాక్ చెప్పండి సార్. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో నాకు పీసీబీఎల్ అనేది అర్థమైంది, తర్వాత మల్టీ బ్యాగర్ అన్నారు, మల్టీ బ్యాగర్ చెప్పాలా అని అన్నారు. బట్ ఓకే, పీసీబీఎల్ గురించి మాట్లాడుకుందాం. పీసీబీఎల్ లాంగ్ టర్మ్ కి మీరు కంటిన్యూ చేయండి. మీరు 5 ఏళ్ళు 6 ఏళ్ళు అంటున్నారు, 5 ఏళ్ళు ఓకే మంచిదే. బట్ ఏంటి అంటే రిజల్ట్ చూసుకోవాలి. రిజల్ట్ కంటే ముందు బిజినెస్ లో మార్పులు వస్తున్నాయి. అంటే ఒక్కొక్క సెక్టార్ ఒక విధంగా ఉంటుంది, రకరకాల సెక్టార్స్ ఉంటాయి. ఒక సెక్టార్ లోనే రకరకాల బిజినెస్లు ఉంటాయి. ఆ బిజినెస్ వచ్చిన మార్పులు తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకొని మాత్రమే మనము 5 ఏళ్ళకి కొనసాగించుకోవాలి. అంటే 5 ఏళ్ళు కొనసాగాలంటే వీటి మీద అవగాహన పెంచుకుంటూ పోవాలి. కొన్ని ఉంటాయి, 5 ఏళ్ళు కొన్ని వదిలేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఎఫ్ఎంసీజీ కంపెనీ కావచ్చు, మంచి బాగా పొటెన్షియల్ గ్రోత్ ఉంటుంది. తర్వాత ఫార్మా కంపెనీ కావచ్చు, తర్వాత హాస్పిటల్ కావచ్చు. ఎందుకంటే వీటికి బిజినెస్ లో ఫాస్ట్ గా మార్పు రాదు. బిజినెస్ మోడల్ ఎలా ఉంటుందంటే స్టడీగా ఉంటుంది అన్నమాట. సో అటువంటివి అయితే మీరు ఓకే, పీసీబీఎల్ కూడా ఓకేనండి. బట్ పీసీబీఎల్ ఏంటంటే కొంచెం ఫ్లక్చువేషన్స్ ఉంటాయి బిజినెస్ పరంగా, బట్ లాంగ్ టర్మ్ కంటిన్యూ చేసుకోండి. నెక్స్ట్ కలర్ లతా చేస్తున్నారు. లత గారు నమస్తే అండి, మాట్లాడండి శేషు గారితో. డౌట్ ఏంటి చెప్పండి. నమస్తే సార్, నా దగ్గర ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్ షేర్స్ ఉన్నాయి సార్. 303 యావరేజ్ లో ఉన్నాయండి, 500 షేర్స్. అయితే అది ఎప్పుడు 335కి వెళ్ళి మళ్ళీ ఫాలో అవుతుంది కదా, దానికి ఇష్యూ ఉంది కదా, నైజీరియా సంథింగ్. ఆ ఇష్యూ సాల్వ్ అయిందండి, దాన్ని లాంగ్ టర్మ్ కూర్చుకోవచ్చా, లేకపోతే 335 అలా వస్తే ఎగ్జిట్ చేసుకోవాలా అండి? అలాగే పూనావాలా ఎక్కడ ఎంటర్ అవ్వాలండి? ట్రాన్స్ఫార్మర్స్ ఎంత కొనాలండి? పూనావాలా అండి. ట్రాన్స్ఫార్మర్స్ అండి ఎంత కొన్నారు? 303 కొన్నానండి, 303. ఓకే, మీరు కొన్న రేట్లో ఉంది. అవునండి. సో కంటిన్యూ చేసుకోండి. కంటిన్యూ చేసుకోండి. మీరు ట్రేడింగ్ లో ఉన్నట్టున్నారు. మీరు అన్నట్టుగా 303 ఆ లెవెల్స్ కు వచ్చినప్పుడు అలా పడుతుంది అంటున్నారు. సో చూడండి, ఈసారి 303 క్రాస్ అయితే టువర్డ్స్ 380 దాకా వెళ్ళవచ్చు. సో అక్కడ ఎగ్జిట్ తీసుకోండి. ఇక మీరు అడిగిన ఇంకొక స్టాక్ వచ్చి పూనావాలా ఎక్కడ కొనాలి అన్నారు. పూనావాలా మీద నేను లాస్ట్ ఒక 6 months గా పాజిటివ్ గా ఉన్నాను. సో రీసెంట్ గా మార్కెట్ లో మెజారిటీ స్టాక్స్ పైన పూనావాలా పెద్దగా పడలేదు. రీసెంట్ నెంబర్స్ కూడా బాగున్నాయి. చూడండి, పెద్దగా కరెక్షన్ అయితే రాదు. 470 బిలో వచ్చినప్పుడు అంటే 460 క్లోజర్ గా మీకు అక్కడ బయింగ్ పాయింట్ గా చెప్తాను. నెక్స్ట్ కలర్ ఎల్సన్ చేస్తున్నారు. ఎల్సన్ గారు నమస్తే అండి, మాట్లాడండి శేషు గారితో. డౌట్ ఏంటి చెప్పండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ ఇప్పుడు నా దగ్గర ఒక 2 స్టాక్స్ సార్ ఉన్నాయి. మన ఒరాకిల్ సార్, ఓఎఫ్ఎస్ఎస్ స్టాక్స్ ఒరాకిల్ స్టాక్స్ ఒక 2000 స్టాక్స్ ఉన్నాయి సార్ ఎట్ ద రేట్ 7000 లో. ప్లస్ హనీవెల్ ఆటోమేషన్ ఉన్నాయి సార్, ఈ 2 ఉన్నాయి సార్. ఉంచుకోవచ్చా లేదా ఎగ్జిట్ కావాలా సార్? హనీవెల్ ఆటోమేషన్ ఎంత ఉన్నాయండి? ఓకే అండి. ఇప్పుడు 2 కూడా ఏంటి అంటే హనీవెల్ ఆటోమేషన్ స్లోగా ఉంటుంది. అది మన టాటా గ్రూప్ అనమాట, టాటా గ్రూప్ చెందింది, జాయింట్ వెంచర్ బిట్వీన్ టాటా అండ్ హనీవెల్ అనమాట. సో ప్రస్తుతానికి ఉంచండి. మన రిజల్ట్ పర్లేదు, ఓకే. పెద్దగా వీటికి లేదంటే ఇప్పుడు ఒరాకిల్ ఫైనాన్షియల్ కానివ్వండి, ఇది కానివ్వండి, 2 కూడా అద్భుతాలు జరిగిపోయి మీకు అద్భుతమైన రిటర్న్స్ అయితే వస్తాయి అనుకోను. బట్ ఒరాకిల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అయితే రీసెంట్ నెంబర్స్ చాలా బాగున్నాయి. దానికి ముందు క్వార్టర్ కన్నా ఈ క్వార్టర్ చాలా బాగున్నాయి. ఉంచండి. ప్రస్తుతానికి ఒరాకిల్ అయితే వీక్ గా ఉన్నా కూడా మళ్ళీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి అటువంటి స్టాక్స్ కాదు 2. ఒరాకిల్ కానివ్వండి, టాటా హనీవెల్ కానివ్వండి, వీళ్ళ కొన్న బిజినెస్ రెగ్యులర్ బిజినెస్ వస్తూ ఉంటుంది. గ్రోత్ పెద్దగా ఉండదండి. చెప్పొచ్చేది ఏంటంటే అద్భుతమైన గ్రోత్ ఉండదు. ఉన్న బిజినెస్ అట్లే ఉంటుంది, స్లోగా ఉంటుంది రిటర్న్స్. ప్రస్తుతానికి అయితే ఉంచండి. కొంత మళ్ళీ నెక్స్ట్ ఒక 20-25% మీకు ప్రాఫిట్ వచ్చినప్పుడు వీటిలో ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. నెక్స్ట్ కలర్ సత్యనారాయణ చేస్తున్నారు. సత్యనారాయణ గారు నమస్తే అండి, మాట్లాడండి. శశి గారు నమస్కారం అండి. నమస్తే అండి.
అనూప్ ఇంజనీరింగ్ ఉందండి నా దగ్గర 2600 కొన్నాను. ఏం చేయాలండి అది? అనూప్ ఇంజనీరింగ్ ఎంత కొనాలండి? 2600 అండి. ఓకే, 2600 అండి. ఓకే ఓకే అదే. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మీరు దగ్గర దగ్గరగా బాగా లాస్ లో ఉన్నారండి, చాలా లాస్ లో ఉన్నారు. ఉంచండి ప్రస్తుతానికి ఉంచండి. ఉంచి మీరు అనూప్ ఇంజనీరింగ్ నెక్స్ట్ ఇప్పుడు అంటే అన్ని మిడిల్ స్మాల్ క్యాప్ లో భారీ సెల్లింగ్ ఉంది. ప్రస్తుతానికి ఉంచండి, ఉంచి కంటిన్యూ చేసుకోండి. ఫర్దర్ గా యాడ్ అయితే చేసుకోవకండి. హీట్ ఎక్స్చేంజ్ రియాక్టర్స్ ఓకే, డూయింగ్ గుడ్ అండి. బిజినెస్ పరంగా బాగానే ఉంది, రిజల్ట్ కూడా బాగానే ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే స్టాక్ ని ఉంచండి, రోల్ చేయండి. జిఆర్ఎస్సి కరెంట్ లెవెల్లో బై చేయొచ్చు అని అడుగుతున్నారు సార్. ఏ స్టాక్ అన్నారండి? గార్డెన్ డిస్ట్రిక్ట్ బిల్డర్ సార్. జిఆర్ఎస్సి జిఆర్ఎస్సి ఓకే. జిఆర్ఎస్సి విషయానికి వస్తే అండి రీసెంట్ నెంబర్స్ బాగున్నాయండి, చాలా బాగా వచ్చాయి. ఓవరాల్ గా ఈ షిప్పింగ్ కంపెనీస్ లో నేను ఈ గార్డెన్ షిప్ బిల్డర్స్ మీద పాజిటివ్ ఉన్నాను, చాలా పాజిటివ్ ఉన్నాను. కరెంట్ అవర్స్ లో ఎంటర్ కావచ్చు. నెక్స్ట్ కలర్ రవి చేస్తున్నారు వరంగల్ నుంచి. రవి గారు నమస్తే అండి, మాట్లాడండి. అనంతరాజ్ ఒకటి టాటా ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ బై చేసుకోవచ్చా అండి ఒక 2 years కోసం? టాటా ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్ కంపెనీ అవుతుంది. టాటా ఇన్వెస్ట్మెంట్ అనేది హోల్డింగ్ కంపెనీ అవుతుంది, కాబట్టి టాటా చేయొచ్చు, చేసుకోండి. రీసెంట్ గా బాగా పడింది, టాటా ఇన్వెస్ట్మెంట్ చేయండి. తర్వాత అనంతరాజ్ గురించి అడిగారు. అనంతరాజ్ కన్నా మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకోవడం బెటర్. ఓకే అండి, అనంతరాజ్ కూడా ట్రై చేయొచ్చు. అనంతరాజ్ అండ్ టాటా ఇన్వెస్ట్మెంట్ రెండు కూడా కొనవచ్చు. టెక్స్మాకో ఆయిల్ సార్ 146 లో ఉన్నాయి, ఎగ్జిట్ అవ్వమంటారా హోల్డ్ చేయమంటారా అని అడుగుతున్నారు. టెక్స్మాకో కొంత యాడ్ కూడా చేసుకోండి. టెక్స్మాకో ఆయిల్ కొంత యాడ్ చేసుకోండి. రీసెంట్ గా వచ్చిన ఆర్డర్ కూడా వచ్చింది వీళ్ళకి, బట్ రిజల్ట్ పరంగా గొప్పగా లేదు. కాకపోతే ఏంటంటే మన ఇండియాలో ఒక మార్పు లాస్ట్ ఒక 2 to 3 years కి ఏంటంటే రిఫార్మ్స్ బాగా చూస్తున్నాము రైల్వే పరంగా. అది చాలా పాజిటివ్ అంశం అనమాట. ఉంచండి, లాంగ్ టర్మ్ లో బాగానే ఉండే అవకాశం. నెక్స్ట్ కాలర్ చంద్రశేఖర్ చేస్తున్నారు. చంద్రశేఖర్ గారు నమస్తే అండి, మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ శేషు గారు. గుడ్ ఆఫ్టర్నూన్ చంద్రశేఖర్ గారు. డిక్సన్ టెక్నాలజీ 5 star బిజినెస్ 2 స్టాక్స్ గురించి కావాలి సార్. డిక్సన్ ఉంచండి. ఇప్పుడు డిక్సన్ బాగా ఫాల్ వచ్చి ఆగిపోయింది. ఇక కొంత ఆగడానికి అంటే ఇంతకు ముందు చూస్తాము అంటే ఒక 6,000 అంటే 18,000 నుంచి 11,000 బిలో 10,000 వచ్చి కొంత ఆగింది. 11,200 ఈ లెవెల్ ఆగడానికి అవకాశం ఉంది. డిక్సన్ ఉంచండి. ఫ్రెష్ గా కావాలనుకుంటే కాకపోతే ఏంటంటే ఇంతకుముందు గ్రోత్ అద్భుతంగా ఉండదండి. అది దాంట్లో డిక్సన్ లో ప్రాబ్లం అనమాట. ప్రాబ్లం కాదు, ఒక అంతే, ఏదైనా కూడా అంతేనండి. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత బాగా అంటే ఒక టైంలో బాగా గ్రోత్ కనపరిచింది. ఇప్పుడు ఏంటంటే గ్రోత్ అనేది ఆగుతుంది, కాకపోతే వాల్యూమ్ అనేది అట్లే కంటిన్యూ అవుతుంది, గ్రోత్ పరంగా తగ్గుతుంది. ఇక 5 star ఫైనాన్స్ ఉంచండి, అది కూడా రిజల్ట్ బాగున్నాయి. అన్ఫార్చునేట్ గా 5 star ఫైనాన్స్ కి మార్కెట్స్ పెద్దగా ఎక్కువగా అంటే అసలు ఉండాల్సిన రేట్లు అంటే దీనికి ఇంట్రెన్సిక్ వాల్యూ అంటాం, దగ్గర 900 రూపీస్ ఉండాలండి స్టాక్. సో 13,000 కోట్లకు దొరుకుతుంది, 11 PE దగ్గర ఉంది, మంచి మార్జిన్స్ ఉన్నాయి. అయినా సరే స్టాక్ లో బయింగ్ రావడం లేదు. ప్రస్తుతానికి అయితే ఉంచండి. కాలర్ ఉన్నారు, మహేష్ కాల్ చేస్తున్నారు. మహేష్ గారు నమస్తే అండి, మాట్లాడండి. శేషు గారితో డౌట్ అండి, చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి సార్, నా పేరు మహేష్ అండి, కరీంనగర్ నుండి. చెప్పండి సార్. ఫ్రాంక్లిన్ ఇండస్ట్రీస్ షేర్స్ కొన్నాం సార్. ఏ స్టాక్ అన్నారు? ఫ్రాంక్లిన్ ఇండస్ట్రీస్. ఫ్రాంక్లిన్ ఇండస్ట్రీస్ 2 lakhs షేర్స్ కొన్నాం సార్. 2 lakhs 42 పైసా ఉంది సార్ ప్రజెంట్.
చెప్పండి. 59 మీరు ఎంత కొన్నారు? అది అమ్మచ్చా సార్? మీరు ఎంతలో కొన్నారు? నేను 59 లో కొన్నాను సార్. ఏంటి 15 పైసలా? 59 పైసలో కొన్నాను. ఇవన్నీ పెండి స్టాక్స్ అంటామండి. అంటే వీటికి నేను చెప్పడానికి ఏం లేదు, దాని గురించి చెప్పడానికి ఏం లేదండి. మీరు 2 లక్షలు మామూలు ఏంటి అంటే 50 వయసులు ఉంది కదా, 2 లక్షలు కొంటే అది 10 రూపాయలు అయినా కూడా అని ఆలోచిస్తూ ఉంటారు చాలా మంది. అక్కడ ఏం ఉండదండి వాడికి, దాని గురించి చెప్పేది ఏం లేదు. 2 కంపెనీస్ అన్ని కూడా ఇరకపోయారంటే ఇంకా మీ పెట్టిన డబ్బులు జీరో అనుకొని పెట్టుకోవాలి. అంటే మీ డబ్బులు పోతాయని పెట్టుకోండి అంతే. వీటి గురించి చెప్పేది ఏం లేదు, మీరే మీ నిర్ణయం తీసుకోండి. సార్ ఐటీసీ 440లో ఉన్నాయి, ఎగ్జిట్ అవ్వమంటారా, హోల్డ్ చేయమంటారా, ఆర్ యావరేజ్ అని అడుగుతున్నారు. ప్రస్తుతానికి ఉంచండి, యావరేజ్ చేయండి అండి. ఇప్పుడు యావరేజ్ చేయండి, ఎందుకంటే రీజన్ పరంగా చాలా రోజులు ఇది డౌన్ ట్రెండ్ లో ఉండి ఇప్పుడు 320 దగ్గర ఆగవచ్చు. సో యావరేజ్ చేయండి. అట్లని బాగా పెరుగుతుందని కాదు, స్లోగా ఉంటుంది. బట్ మళ్ళీ ఒక 2 ఏళ్లలో మళ్ళీ ఒక అంటే పరాణం 18% అట్లా రిటర్న్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ కల శ్రీధర్ చేస్తున్నారు ఏలూరు నుంచి. శ్రీధర్ గారు నమస్తే అండి, మాట్లాడండి శేషు గారితో. నమస్తే సార్. నమస్తే శేషు గారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 975 లో ఉన్నాయి సార్. అది ఏమో తగ్గుతుంది, ఇప్పుడు 9 అవుతుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 975 లో ఉన్నాయి సార్ దగ్గర. దాన్ని ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చు అంటారా? ఎల్ఐసి 800 లో ఉన్నాయండి. ఏమంటారా? హెచ్డిఎఫ్సి సార్ ఫస్ట్ ది. ఓకే, నాకు ఎల్ఎన్టీ అయితే అర్థమైందండి. ఎల్ఐసి అండి, ఎల్ఐసి 800 లో ఉన్నాయండి. ఎల్ఐసి అవునండి. మీ ఫోన్ సిగ్నల్ సరిగా లేనట్టుందండి. ఎల్ఐసి ఏంటి? ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్? ఎల్ఐసి సార్, ఎల్ఐసి హెచ్డిఎఫ్సి. ఓకే ఓకే. సో ఎల్ఐసి హెచ్డిఎఫ్సి, ఎల్ఐసిలో కొన్న అందరికీ తెలుసు. లాస్ట్ 2-3 ఏళ్ళగా అంటే ఎల్ఐసి లిస్టింగ్ దగ్గర నుంచి బాగా కిందకు వచ్చింది. దాని తర్వాత మనకి ఒక 2 years బ్యాక్ వచ్చిన హై మళ్ళీ రాలేదన్నమాట. దగ్గర 1200కి వెళ్ళింది. సో ప్రస్తుతానికి దీనికన్నా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ వైపు మీరు వెళ్ళండి, ప్రస్తుతానికి ఉంచండి. తర్వాత ఎల్ఐసి తర్వాత ఇంకో స్టాక్ ఏమన్నా హెచ్డిఎఫ్సి అండి. హెచ్డిఎఫ్సి దీని గురించి పెద్దగా ఏమి అడగాల్సిన అవసరం లేదండి. ఒక బ్యాంక్ లో మనం డబ్బులు పెడితే మనకి రిటర్న్స్ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఒక 8% కన్నా రావు. దానికన్నా ఏదంటే ఇది ఒక 12%, 14%, ఒక్కొక్కసారి 15% దాకా రావచ్చు. అంతేనండి. బాగా పడినప్పుడు ఆల్రెడీ డౌన్ ట్రెండ్ లో ఉంది కాబట్టి ఫ్రెష్ గా కొనాలనుకుంటే కొనండి, ఆల్రెడీ కొనితే మాత్రం హోల్డ్ చేయండి. నెక్స్ట్ కలర్ సతీష్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. సతీష్ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే అండి సార్. నా దగ్గర అమర్రాజా బ్యాచెస్ ఒకటి, ఓనెట్లా గ్రీన్, మోరథన్ ల్యాబ్స్ 40% లాస్ట్ లో ఉన్నాను. హోల్డ్ చేయమంటారా, యావరేజ్ చేయమంటారా సార్ లాంగ్ టర్మ్ కోసం? మీరు స్టాక్స్ కొంచెం మీరు ఏ స్టాక్? అమర్రాజా బ్యాచెస్ ఒకటి, ఓనెట్లా గ్రీన్ టెక్, మోరథన్ ల్యాబ్స్. హలో, అమర్రాజా బ్యాటరీ. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. అమర్రాజా బ్యాటరీస్ సార్, అమర్రాజా బ్యాటరీస్. ఓనెట్లా గ్రీన్ టెక్ ఒకటి, అమర్రాజా బ్యాటరీస్, ఇంకా ఓనెట్లా గ్రీన్ టెక్, మోరథన్ ల్యాబ్స్. మోరథన్ ల్యాబ్స్. హలో చెప్పండి. హోల్డ్ చేయండి. ఓకే, బాగా డౌన్ ట్రెండ్ లో ఉంది, అయినా సరే మీరు హోల్డ్ చేయండి ప్రస్తుతానికి. తర్వాత అమర్రాజా కూడా బాగా వీక్ గా ఉంది, దీన్ని కూడా ప్రస్తుతానికి మీరు హోల్డ్ చేయండి. సార్ ఐఆర్ఎఫ్సి గురించి అడుగుతున్నారు. 150లో ఉన్నాయి, కంటిన్యూ చేయమంటారా లేదంటే ఎగ్జిట్ అవ్వమంటారా అని? ఐఆర్ఎఫ్సి 150 150 అంటే ఉంచండి, ప్రస్తుతానికి ఉంచండి అండి. అన్ని మెజారిటీ స్టాక్స్ ఉంచండి. ఒక 1 year లో ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ కూడా చాలా మంది అడుగుతున్న స్టాక్స్ నెక్స్ట్ ఒక 1.5 year కాదు, ఒక 5-6 నెలల్లో మంచి ర్యాలీస్ వీటిలో వస్తే ఎగ్జిట్ తీసుకోనండి. ఎగ్జిట్ తీసుకొని కొన్ని అంటే అన్నేం కాదు,
ఇప్పుడు ఐఆర్ఎఫ్సి లాంటి దాంట్లో ఎగ్జిట్ తీసుకోవచ్చు, నెక్స్ట్ న్యూ హైకి వెళ్తే ఎగ్జిట్ తీసుకోమని చెప్తారు. హెచ్సిఎల్ హెచ్ఏఎల్ తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. హెచ్సిఎల్ టెక్నాలజీస్, ఇంకోటి హెచ్ఏఎల్ సార్. హిందుస్థాన్ ఏరోనాటిక్స్. హెచ్ఏఎల్ తీసుకోండి. హెచ్ఏఎల్ మీద నేను పాజిటివ్ గానే ఉన్నాను. అగైన్ మనకి డిఫెన్స్ లో మొనోపలి అని చెప్పొచ్చు. అంటే హెచ్ఏఎల్ కి ఉన్న బిజినెస్ ఎక్కడికి పోదు, బయటకి పోదు, హెచ్ఏఎల్ కి వస్తుంది కాబట్టి మొనోపలి కింద మనం కన్సిడర్ చేయాలి, తీసుకోమంటాను. తర్వాత హెచ్సిఎల్ మాత్రం వద్దని మీరు చూస్తున్నారు. ఐటీ కంపెనీస్ నేను పదే చెప్తూ ఉంటాను. లాస్ట్ 5 ఏళ్లలో ఒక్క ఐటీ కంపెనీ రిటర్న్స్ వచ్చింది లేదండి. మధ్యలో కొన్ని ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు, అంటే ట్రేడింగ్ చేసే వాళ్ళకి తప్ప. ఇన్వెస్టర్ ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ అనుకోండి, టీసీఎస్ లాస్ట్ 5 ఏళ్లలో మైనస్ రిటర్న్స్ అనమాట, అంటే -5% అట్లా. అంటే 1,00,000 పెడితే లాస్ట్ 5 ఏళ్లలో టీసీఎస్ సరే 5% కాదు 12%, 13% మైనస్ లో ఉంది. అంటే 1,00,000 పెడితే 88,000 ఉన్నాయన్నమాట. కాబట్టి మీరు అర్థం చేసుకోండి. సరే ఇక్కడి నుంచి పెరగచ్చు, ఇక్కడి నుంచి మళ్ళీ ఏదైనా న్యూస్ వచ్చి పెరగచ్చు, అది కాదు. బట్ ఓవరాల్ గా మీరు ఇండస్ట్రీని అర్థం చేసుకోండి. పాయింట్ ఏంటంటే ఇండస్ట్రీ అనేది ఇక్కడ నుంచి గ్రోత్ పరంగా ఉండదు. దాంతో పాటు మనం చూస్తున్నాం రీసెంట్ గా వచ్చిన న్యూస్ ఇవన్నీ కూడా ఏంటి అంటే వీటిని ముందుకు తీసుకెళ్లే అవకాశం లేదు. నెక్స్ట్ కలర్ సుధాకర్ చేస్తున్నారు. సుధాకర్ గారు నమస్తే అండి, మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ నాకు 3 స్టాక్స్ ఉన్నాయండి. ఫోర్స్ మోటార్స్, మీషో, గ్రో. ఎంట్రీ ప్రైస్ చెప్పరా సార్? స్టాక్స్ చెప్పండి. హలో, స్టాక్స్ చెప్పండి. ఈరోజు ఫోన్ లైన్ చాలా వినపడలేదండి. ఫోర్స్ మోటార్స్ టెక్నికల్ గా చాలా ప్రాబ్లమాటిక్ గా ఉంది. మీషో, గ్రో. ఎంట్రీ ప్రైస్ సార్, కొత్తగా తీసుకోవాలి. సారీ అండి, నాకేం వినపడలేదు అసలు. గ్రో గురించి అడుగుతున్నారు, ఎంట్రీ ప్రైస్. గ్రో స్టాక్ గురించి అడుగుతున్నారు. ఇంకోటి అండి మీషో. 2 కూడా రీసెంట్ గా లిస్ట్ అయిన కంపెనీస్. మీషో అనేది అంటే బాగా ఆన్లైన్ లోనే తక్కువకి, అంటే వీళ్ళ దగ్గర ఉన్నంత తక్కువగా ఇక్కడ ఉండవు అనమాట. సో అది మీషో బిజినెస్ మోడల్ చాలా బాగా సక్సెస్ఫుల్ గా అయ్యారు. బట్ ఇప్పుడే అవుతుంది, కొంచెం ఆగండి. బట్ ఓవరాల్ గా ప్రైస్ సెన్సిటివ్, ఇంకా మన ఇండియాలో ప్రైస్ సెన్సిటివ్ ఎకానమీ అంటాము కాబట్టి మీషోకి బాగానే ఉంటుంది. తర్వాత గ్రో పరంగా కూడా చూస్తే బ్రోకింగ్ లో చాలా ఫాస్ట్ గా ఉంటున్న కంపెనీ గ్రో అనమాట. సో అయితే ఇటువంటి మార్కెట్ అంటే ఇప్పుడు డల్ గా మార్కెట్ ఉంది, అయినా సరే ఇది స్ట్రాంగ్ గా ఉంది. బట్ ఫ్యూచర్ లో మాత్రం నేను అనుకోవడము ఈ బ్రోకింగ్ కంపెనీస్ కి బాగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. కనెక్షన్స్ లో కొనుక్కోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ సార్. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్.